హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో బేసికలీ ఇవాళ బిట్‌కాయిన్ అండ్ ఎన్‌టీఎన్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాము. ఇది ఓపెనింగ్ లైన్. ఓకే. ఓపెనింగ్ లైన్ కన్నా సైడ్ వేస్ వెళ్ళింది. ఒక బాక్స్ గీసుకున్నాను. హై, లో. ఓకే. దాని తర్వాత ఓపెన్ అవ్వగానే ఈ బాక్స్‌లో ఓపెన్ అయింది. ఓకే. బాక్స్‌లో ఓపెన్ అయినాక ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే. ఇక్కడ బై చేసుకోవచ్చు. బట్ ఈ క్యాండిల్ ఫెయిల్ అయిపోయింది. ఒక రెడ్ క్యాండిల్ పడిపోయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఎటు సైడ్ డైరెక్షన్ డిసైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ కిందకెళ్తదని ముందే చెప్పేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పివట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇదొక బాక్స్ గీసుకున్నాం అండ్ పివట్ ఉంది. ఇది ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ ఎ ప్రెషర్ అనమాట బేసికల్లీ. సో, అందుకే కింద మనం ముందుగానే ఒక ఐడియా అయితే ఉంది. 50% ఎళ్ళే ఛాన్స్ ఉందనుకున్నాం. బట్ అలాగే జరిగింది ఇక్కడ. తర్వాత రెడ్ పడిపోయింది. ఓకే. మనం ఈ బాక్స్ ఎటు బ్రేకౌట్ చేస్తే ట్రేడింగ్ చేసుకుంటాం. ఇటు బ్రేకౌట్ ఇచ్చింది, గ్రీన్ ఇచ్చింది. దాని తర్వాత రెడ్ ఇచ్చింది. బ్రేకౌట్ ఇవ్వలేకపోయింది సక్సెస్‌ఫుల్‌గా. దాని తర్వాత రెడ్ పడ్డది. మనకి ఎప్పుడైతే ఈ ఈ లెవెల్ ఇక్కడ కిందికొచ్చింది కదా! ఇక్కడ మనం ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్‌కి మిడ్ ఫస్ట్ మన టార్గెట్. ఓకే. ఇక్కడ. నెక్స్ట్ టార్గెట్ ఏమో గ్రీన్. దాని తర్వాత S1 అట్లా ఇంకా చూసుకుంటూ పోవచ్చు మన ఓపిక మీద. ఓకే. బట్ మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ కింద పడ్డది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ ఇది మోస్ట్‌లీ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూసారా? ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ కూడా మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే. కిందికెళ్ళే అవకాశమే కనిపిస్తుంది నాకైతే. ఏమో చెప్పలేము. అంటే మళ్ళీ పైకెళ్ళే అవకాశం కూడా ఉంటది. ఫెయిల్ అవ్వచ్చు. ఏదైనా 50-50 అనమాట స్టాక్ మార్కెట్‌లో. కానీ మన అనాలిసిస్ అయితే ఇట్లా ఉంటదనమాట. ఓకే. ఏది 100% చెప్పలేము మనం మార్కెట్‌లో. ఓకే. సో, ఫస్ట్ ట్రేడ్ ఏందంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ ఎందుకు సెల్ చేస్తామంటే ఇక్కడ ఇది ఫెయిల్ అయింది ఇక్కడ. ఇక్కడ ముందు ఇక్కడ బై చేద్దామంటే ఇంకో గ్రీన్ క్యాండిల్ పడాలి ఇక్కడ. ఒక గ్రీన్ పడ్డది. ఇంకో గ్రీన్ పడితే బై చేయొచ్చు. బట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందని ముందే తెలుసు. ఎందుకంటే పివట్ ఇంకో లైన్ గీసుకున్నాం. ఒక 2 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమ్‌వేర్ మనం సెల్ చేస్తాం. సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అవుదామంటే ఎగ్జిట్ అయ్యి కూడా అయిపోవచ్చు ఇక్కడ. ఓకే. లేదంటే గ్రీన్ వర్క్ ఈ మిడ్ వర్క్ ఇక్కడ వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేయొచ్చు. లేదా గ్రీన్. ఓకే. సో, ఇప్పుడు దాని దిశగానే కిందికొస్తుంది. అట్‌లీస్ట్ ఇక్కడ వచ్చిన ఎగ్జిట్ అయిపోదాం. లేదా నెక్స్ట్ ఇంకా మీ ఓపిక మీద ఈ గ్రీన్ టార్గెట్ అనమాట బిట్‌కాయిన్. ఓకే. సో, అది ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.